మేషరాశి వారికి వ్యయంలో శని కుజుల కలయిక మహా తస్మా జాగ్రత్త అని చెప్పి గమనించాలి. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఏడాది తర్వాత రవి భగవానుడు మేషరాశిలోనే సంచారం చేయడం, అక్కడే బుధ భగవానుడు ఉండడం వలన బుధాదిత్య రాజయోగం వలన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడిన వారికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, నూతనమైనటువంటి పరీక్ష రాసేటువంటి విద్యార్థులకు ఇది సువర్ణపు యుగంగా భావించగలగాలి. అలాగనే శుక్ర భగవానుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక ధనావాకు కుటుంబ స్థానంలో మీ యొక్క మాటే మంత్రము, మీరు ఏ పని చేసినా కలిసి రావడము, అద్భుతమైన రాజయోగం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఏడాది తర్వాత ఒకవైపు వీరికి ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండగా శని భగవానుడితో కలిపినటువంటి కుజ భగవానుడు సంచారం చేస్తున్నాడు. ఈ కాలం చాలా గడ్డు కాలం అని చెప్పి గమనించగలగాలి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున, అలాగనే మంగళవారం రోజున, శనివారం రోజున, అష్టమి పూర్ణిమ తిథి యందున ముఖ్యమైన పనులను దయచేసి వాయిదా వేసుకోండి, లేకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదు. పూర్ణిమ తిథి యందున నదీ ప్రయాణాలు చేయడం కానీ, అనవసర కలహాల జోలికి వెళ్ళారా, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లెత్తు అనేక రకాలమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మేషరాశి జాతకులు తప్పక నరసింహస్వామి వారిని దర్శనం, కళ్యాణం వీక్షణం అదృష్టం కలిగిస్తుంది. అలా కుదరని పక్షంలో పూర్ణిమ తిథి యందున ఒక వెడల్పాటి పాత్రలో నీరు పోసి అందులో కుంకుమను వేసి ఆ యొక్క చంద్రభగవాన్ని దర్శించి ఆ యొక్క విభూతిని లలాట స్థానంలో ధరించినట్లయితే సకల మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోయి రాజయోగం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్ ద్వారా పంపించగలరు. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారు మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటోను వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గవ్వళ ద్వారా, రమణ శాస్త్రం ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.